ఇవాళ మన ఆహార పళ్ళెల్లో ప్రోటీన్స్ ఫుడ్స్కి బాగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుపడాలంటే కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్లే ఎక్కువగా తీసుకోవాలని మనలో చాలామంది బలంగా నమ్ముతున్నారు. ఇక షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునే వారు కార్బోహైడ్రేట్లను బాగా తగ్గించేసి ప్రోటీన్ ఫుడ్స్ని చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఏదైనా సరే అతి చేస్తే గతి చెడుతుందన్నట్లుగా ఎక్కువగా ప్రోటీన్లను తీసుకోవడం వల్ల మనకు లాభం కంటే నష్టమే ఎక్కువ. మన శరీరంలో ప్రోటీన్ల శాతం ఎక్కువైతే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని చెబుతున్నారు నిపుణులు. ప్రోటీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్ అత్యవసరం. కణజాలాల తయారీ, మరమ్మత్తు, దృఢత్వంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎంజైములుగా పనిచేస్తూ ఒంట్లో జరిగే రకరకాల రసాయన చర్యలకు తోడ్పడుతుంది. ప్రోటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో కొంతమంది హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఉంటారు. ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే అది మన జీర్ణ వ్యవస్థపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అంతేకాదు, మన శరీరానికి పోషకాల్ని, పీచును గ్రహించుకునే సామర్థ్యం సన్నగిల్లుతుందని నిపుణులు చెబుతారు. రోజుకు మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది వయస్సు, లింగం, జీవనశైలి, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువ చేయని వారు రోజుకు ప్రతి కిలోగ్రాం శరీర బరువుకు కనీసం 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు 1 గంటకు పైగా తీవ్రస్థాయి వ్యాయామాలు చేసేవారు కిలో శరీర బరువుకు 1.2 నుంచి 1.7 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనలో చాలామంది కార్బోహైడ్రేట్స్ను తగ్గించి ప్రోటీన్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతామని నమ్ముతారు. అయితే ఆహారంలో మితిమీరి ప్రోటీన్ తీసుకుంటే బరువు తగ్గకపోగా మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రోటీన్ అతిగా తీసుకుంటే శరీరం దాన్ని కొవ్వుగా నిల్వ చేసుకుంటుంది. వాటిలోని అమైనో యాసిడ్స్ బయటకు వెళ్ళిపోతాయి. దీంతో కాలక్రమేణా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహారంలో తగినంత పీచు పదార్థం లేకుండా ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసం వంటి హై ప్రోటీన్ ఆహారాల్లో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. మాంసం ఎక్కువగా తింటుంటే మల విసర్జన సరిగ్గా జరగదు. దీంతో పొట్టకు సమస్యల తాకిడి పెరుగుతుంది. హై ప్రోటీన్ డైట్ అనేది కిడ్నీలను దెబ్బతీస్తుంది. ప్రోటీన్లను తయారు చేసే అమైనో ఆమ్లాలలోని అధిక నైట్రోజన్ కారణంగా కిడ్నీల పనితీరు నెమ్మదిస్తుంది. అంతేకాదు, మిగతా వారితో పోలిస్తే హై ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకునే వారి గుండెకు సమస్యల ముప్పు ఎక్కువ. రెడ్ మీట్, ఫుల్ ఫ్యాట్ డైరీ ఆహారాల్లో ఉండే సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక హై ప్రోటీన్ ఆహారాలు, ముఖ్యంగా రెడ్ మీట్, క్యాన్సర్ ముప్పును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తింటే బ్రెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆహారంలో ఒక్క ప్రోటీన్లే కాకుండా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ తగుపాళ్లలో ఉండేలా చూసుకోవటం మన ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్కరం.